కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక విజనరీ నాయుడు చంద్రబాబు నాయుడును, పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి టీడీపీ జనసేనను గెలిపించుకోవాలని అన్నారు. అంటే సంపదను సృష్టించకపోగా సంపదను కొల్లగొట్టుకున్నాడు అతను. మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని మైన్, శాండ్, ల్యాండ్, లిక్కర్ ఈ నాలుగు మీద కూడా అతి దారుణంగా ఇతను సంపదను సృష్టించుకొని తన జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తి రేపు ఎన్నికల్లోకి వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఏ రకంగా ఓటు అడుగుతారు? ఇతను ఓటు అడిగే హక్కు ఉంది. యాక్చువల్గా చూసుకుంటే ఈయనకు ఓటు అడిగేటటువంటి నైతిక హక్కును కోల్పోయాడు. తను అందుకోసం ఇవాళ చాలామంది శాసనసభ్యులు ఈయన మార్చడం, ట్రాన్స్ఫర్ చేయడం అటుంచండి, పోటీ చెయ్యను అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దుష్టపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించాడు అనడానికి నిదర్శనం. కాబట్టి ప్రజల్ని జాగృతపరచమని చెప్పి, జాగృత పడండి అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎల్డర్గా ఈ పాలనా వ్యవస్థ గాడిని పెట్టాలనేటటువంటి తపనతో నేను ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సూచించేది ఏంటంటే భవిష్యత్తులో ఒక చక్కని సుపరిపాలన అందివ్వగలిగేటటువంటి ఒక విజనరీతో ఈ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశం కూడా తన విజనరీతోటి నడిపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో, అలాగే నిస్వార్థంగా రాష్ట్రంలో రాజకీయాల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలని చెప్పి గత 9 సంవత్సరాలుగా ఆహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ ఇద్దరి నాయకత్వంలోనే రేపు చక్కని సుపరిపాలన రాబోతుంది. దాన్ని రాష్ట్ర ప్రజానీకం సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. మంచి పరిపాలన వస్తుంది, మంచి సంపాదన సృష్టించుకుంటాం, నిరుద్యోగ వ్యవస్థను పరిరక్షించుకుంటాం. ఇలా మరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికని బలపరచమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.